ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనం వ్యాస భాగవతంలో 4వ స్కందంలో 9వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు చూసుకున్నాము. ధ్రువుడు ఆ విధంగా ఇంకసలు ఎవ్వరికీ దొరకని, ఇంతవరకు ఎవ్వరూ పొందని, అన్నింటికన్నా పెద్ద పదవిని పొందాలి అని అదే పట్టుదలతో వెళ్ళాడు. తపించి, 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 తపించి దాన్ని సాధించాడు. ఆ తర్వాత చాలా దుఃఖిస్తూ వెనక్కి వస్తూ ఉన్నాడు. ఎందుకు దుఃఖము అంటే, ఎంత పెద్ద పదవైనా సరే అంతవంతమే గదా! అది గూడా నశించిపోతుంది గదా! నాశము లేని స్థితి కావాలి అని అడగకుండా, నాశంతో కూడి ఉన్న పరిస్థితిని నేనే కొని తెచ్చుకున్నానే అని ఏడుస్తూ మళ్ళీ ఇంటి దారి పట్టాడు. దీన్ని ద్వారా మనము నేర్చుకోవలసిన మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏమి అంటే, ఎంత పెద్ద పదవి కావాలని కోరుకుంటావు నువ్వు? పెద్ద ఉద్యోగం కావాలి. ఇంకా ప్రమోషన్ కావాలి. చాలా పెద్ద పేరు కావాలి. గొప్ప పదవి కావాలి. అందరూ దండాలు బెట్టాలి. ప్రతివాడు నా ముందు వంగి నిలబడాలి అని ఎంత కోరుకుంటావు? ఎంత పైకి వెళ్తావు? ఎంత పైకి వెళ్తావు? ఎంత పైకి వెళ్తావు? అన్నింటికన్నా పైన వెళ్తావా? పోనీ ధ్రువుడిలాగా, ధ్రువుడిలాగా. ఇంకసలు దాన్ని మించింది లేదన్నలాంటి పెద్ద పదవిని పొందుతావా పోనీ? ధ్రువుడి కన్నా పెద్ద పదవి నువ్వు పొందగలవా? ఏమైంది వాడికి గూడా? అంతమైపోలేదా? నీకు గూడా అట్లానే అవుతుంది. ధ్రువుడు కనీసం ఎక్కడో పెద్ద పదవి కల్పాంతం వరకు అని కనిపెట్టాడు. ఏమైంది? అది గూడా అంతంతోటే ఉన్నది. నీకంత ఉంటుందా? నీ చిన్న జీవితంతో నువ్వు సంపాదించేది ఎంత ఉంటుంది? నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఎంత ఉంటుంది? ఇంతే గదా! ఈ ఇంత కాడికి ఇంత తాపత్రయపడతావా? అంత తాపత్రయపడతావా? అంతా ఇంత తాపత్రయం మొత్తం అంతా కలిపి నువ్వు నిన్ను తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం చేస్తే, నువ్వుగా నిలబడి ఉంటే అంతు లేకుండా పోతుంది గదా! నా అంతము అనంతమైపోవు? ఎంత పెద్ద పదవులు కోరుకుంటున్నావో? కావాలంటే చూడు ఒకడున్నాడు అనగనగా సంబాడి. ఆయన అన్నిటికన్నా పెద్ద పదవి అన్నాడు. తెచ్చుకున్నాడు. ఏమైంది? నువ్వు ఎంత పెద్ద పదవి సంపాదించగలవు? తర్వాత ఏమైపోతావు? పోవడం అన్నది లేకుండా ఎప్పుడూ ఉండే స్థితి కావాలని కోరుకోవద్దు అని బాగా గట్టిగానే అరుస్తూ, మొట్టికాయలన్నీ వేస్తూ చెప్తూ ఉన్న కథ ఇది. దాన్నించి మనం ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. పొద్దస్తమానము ఈ కథని గుర్తుబెట్టుకుని దాన్ని ఎదురుగా బెట్టుకునే ఎంత పెద్ద స్థితి కావాలి, ఎంత పెద్ద పదవి కావాలి, ఎంత పెద్ద జాబ్ గావాలి, ఎంత పెద్ద సీట్ కావాలి, ఎంత పెద్ద ఏదో ప్రమోషన్ కావాలి అని నువ్వు ఎంత కోరుకుంటే గూడా ఇంతే గదా! మొత్తం అంతా అయిపోదాము, అంతులేనంత ఉందాము అన్న ఆలోచన చేయకపోతే ఎట్లా? ధ్రువుడి కన్నా ఎక్కువగా సాధించగలవా నువ్వు? లేదు గదా! ఎంత దూరం వెళ్తావు? ఎక్కడికి వెళ్ళవు. ఇక్కడే ఉంటావు. అటువంటి పిచ్చి ప్రయత్నాలు మానుకొని, నీ గురించి నువ్వు ఆలోచించుకో అని నేర్పిస్తూ ఉన్నదసలు ఒక్క క్షణం కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయము. ఏవో ఒకటో రెండో విషయాలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఎవరో మన స్టీవ్ జాబ్స్ కూడా అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు కంప్యూటర్స్‌లో. ఏమయ్యాడు? వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఆయన రాసుకున్న పుస్తకంలో, నేను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు ఎవరున్నారు? ఏమున్నది నాకు? ఏమి సాధించాను? ఎంత సాధించాను? ఏమీ లేదు అనుకోని చెప్పుకొని పోయాడాయన. ఆయనెవరో ఇంకా మన హిస్టరీ లెసన్‌లో ఎవరో ఒక దేశం రాజు కూడా, నేను చనిపోతే నా క్యాస్కెట్‌లో నుంచి నా చేతులు బయట కనిపించేటట్టు పెట్టి నన్ను తీసుకొని వెళ్ళండి. ఇంత సంపాదించాను ఏముంది నా చేతులతో ఏం పట్టుకొని పోతున్నానని అందరికీ తెలియాలి అని చెప్పుకున్నట్టే ఉంటుంది. ఎంత దూరం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళము. ఇక్కడే ఉంటాం భూమి మీదే. అటువంటి అక్కర్లేని వ్యర్థ ప్రయత్నాలు మనం చేయడానికి వీల్లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఎంత దూరం వెళ్ళినా ఇక్కడే ఉంటాము. బురద గుంటలో పురుగుల్లాగా.
ఇందులో మళ్ళీ పెద్ద పురుగులాగా ఇంకొక దాన్ని మించిన పురుగులాగా ఇంకా అందులో పోటీలు పెట్టుకొని మళ్ళీ అందులోనే పుడుతూ నశిస్తూ గాదు. ఈ బురద గుంట లాంటి ఈ సంసారాన్ని దాటాలి అని మొత్తం అంతా అయివుండాలని ప్రయత్నం జేసుకో, ప్రయత్నం జేసుకో, ప్రయత్నం జేసుకో. ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో అని నేర్పిస్తూ ఉన్న కథ ఇది. చాలా ముఖ్యమైన కథ 'ధ్రువుడి కథ'. సరే ఇంతకి మనవాడు కథలోకొద్దాము. తిట్టుకుంటూ, తిట్టుకుంటూ, తిట్టుకుంటూ చేసిన వ్యర్థ ప్రయత్నానికి చాలా దుఃఖిస్తూ వెనక్కొస్తూ ఉన్నాడు. అప్పుడేం జరిగిందంటే, ఆకర్ణ్య ఆత్మజం ఆయాంతం సంపరేత్య యథాగతం రాజా న శ్రద్ధతే భద్రం అభద్రస్య కుతః మమ అననుకున్నాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు గదా! ఉత్తానపాదుడు రాజుగారు. ఆయన ఏ విధంగానైతే సంపరేత్య చనిపోయిన వాడు ఆగతం తిరిగొచ్చాడంటే నమ్మబుద్ధి గాదు గదా! చచ్చిపోయిన వాడు మళ్ళీ బతికొచ్చాడంటే మనకెట్లా నమ్మబుద్ధి గాదో, అట్లానే తన ఆత్మజుడు ఆయాంతం వస్తూ ఉన్నాడని ఆకర్ణ్య విని, పోయినవాడు మళ్ళీ బతికెట్లా వస్తాడు? పోయినవాడు పోయే పోతాడు. ఎట్లా నమ్మను? పైగా అభద్రుణ్ణి నేను. నాకంత మంచి జరుగుతుందా? నాకంత అదృష్టముందా? ఇటువంటి భద్రము, ఇటువంటి మంచి నాకెక్కడ జరుగుతుంది? మమ కుతః నాకెక్కడిది అటువంటి భాగ్యము? అని నా శ్రద్ధతే నమ్మలేదా మాట. అదిగోనండి రాజుగారు మీ కొడుకు తిరిగొస్తున్నాడో అంటే ఆయనకి నమ్మబుద్ధి గాలేదు. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ ఎట్లా తిరిగొస్తారనుకున్నాడు. కానీ దేవర్షి నారదుల వారు జెప్పారు గదా! అందుకని శ్రద్ధాయ వాక్యం దేవర్షేః హర్షవేగేన దర్శితః వార్తాహర్తుః అతిప్రీతః హారం ప్రాదాత్ మహాధనం. దేవర్షి చెప్పిన మాటను శ్రద్ధాయ ఏదో గుర్తు చేసుకున్నాడు. ఇంక దాన్నైనా నమ్ముదామనుకున్నాడు. నమ్మేసరికి కొంచెం హర్షంతో మనసు వేగంగా కదులుతున్నది. దాంతో దర్శితః ఆ ఆనందంతో చాలా తబ్బిబ్బవుతూ ఉన్నవాడై, ఆ వార్త తెచ్చినవాడు ఎవరున్నారో వార్తాహరుడు, ఆయనకు అతి ప్రీతుడై మన రాజుగారు మహాధనం గొప్ప విలువైన ఒక హారాన్ని ప్రదానం చేశాడు. సదశ్వం రథం ఆరుహ్య కార్తస్వర పరిష్కృతం బ్రాహ్మణైః కులవృద్ధైః చ పర్యస్తః అమాత్య బంధుభిః. ఇంక మనవాడు రాజుగారు ఉత్తానపాదుల వారు సత్ అశ్వం చక్కటి అశ్వాలతో పూంచి ఉన్న రథాన్ని, ఆ రథం కూడా కార్తస్వర పరిష్కృతం బంగారంతో తాపడం పెట్టిన అందమైన చక్కటి గుర్రాలను పూంచి ఉంచిన రథాన్ని ఆరుహ్య ఎక్కి బ్రాహ్మలు, కులవృద్ధులు, అమాత్యులు, బంధువులు అందరూ ఆయన వెంట రాగా, వాళ్ళు ఆయన చుట్టూ వస్తూ ఉంటే ఆయన బయలుదేరాడు కొడుకు కోసము. శంఖ దుందుభి నాదేన బ్రహ్మఘోషేణ వేణుభిః నిశ్చక్రామ పురాత్ తూర్ణం ఆత్మజా అభీక్షణ ఉత్సుకః. ఆత్మజుడు తన కొడుకును అభీక్షణం చూడాలన్న ఉత్సాహంతో ఉన్నవాడై వేణువులు, బ్రహ్మఘోషలు, వేదఘోషలు, శంఖాలు, దుందువులు ఆ నాదాలన్నీ వినిపిస్తూ ఉంటే తూర్ణం ఇంకాయన శీఘ్రంగా పురాత్ నిశ్చక్రామ ఊళ్ళో నుంచి బయటికొస్తూ ఉన్నాడు. సునీతిః సురుచిః చ అస్య మహిష్యౌ రుక్మభూషితే ఆరుహ్య శిబికాం సార్థం ఉత్తమేన అభిజగ్మతుః. మన సునీతి, మన సురుచి వాళ్ళిద్దరు కూడా మహిష్యౌ ఆ రాణులు కూడా రుక్మభూషితే బంగారపు ఆభరణాలన్నీ ధరించి చక్కగా అలంకరించుకుని చక్కటి శిబికలను ఆరుహ్య పల్లకీలను ఎక్కి ఉత్తమేన సార్ధం మన ఉత్తముడు ఎవరు? సురుచి కొడుకు ఉత్తముడు అంటే మన ధ్రువుడి తమ్ముడు. తమ్ముడితో పాటు వాళ్ళు తల్లులిద్దరూ పల్లకీలెక్కి అభిజగ్మతుః మన ధ్రువుడికి అభిముఖంగా ఎదురుగా వెళ్తూ ఉన్నారు. ఆయన కోసం వెళ్తున్నారు. తం దృష్ట్వా ఉపవన అభ్యాసే
ఆయాంతం తరసా రథాత్ అవరుహ్య నృపః తూర్ణం ఆసాద్య ప్రేమ విహ్వలః. ఇంకప్పుడు రథాత్ తరసా రథంలో నుంచి వేగంగా దిగుతున్నాడు మన రాజుగారు. ఎందుకు మనవాణ్ణి మన ధ్రువుణ్ణి దృష్ట్వా చూస్తూనే మన ధ్రువుడు ఉపవనం అభ్యాసమన్నా, ప్రదేశమన్నా, ఉద్దేశమన్నా ఆ ప్రాంతమని అర్థం. ఆ ప్రదేశంలో నుంచి ఉపవనంలో నుంచి ఆయన ఆయాంతం వస్తూ ఉంటే ఆయన చూసి గబగబా రథంలో నుంచి అవరుహ్య దిగి మన నృపః రాజుగారు తూర్ణం వేగంగా ప్రేమ విహ్వలుడై ఆయన దగ్గరికి వెళ్ళి ఆసాద్య ఆయన్ని చేరి పరిరేభే అంగజం దోర్భ్యాం దీర్ఘ ఉత్కంఠ మనాహ శ్వసన్ విశ్వక్సేన అంగ్రి సంస్పర్శ హత అశేష అఘ బంధునం. ఇంకా గబగబా రాజుగారు రథం దిగి వేగంగా కొడుకు దగ్గరికి వెళ్ళి ఉత్కంఠమనాహ ఉత్కంఠతతో కూడి ఉన్న మనసుతో దీర్ఘంగా శ్వసన్ వేగంగా ఊపిర్లు వదులుతూ దౌర్భ్యాం రెండు చేతులతో అంగజం తన కొడుకును పరిరేభే కౌగిలించుకున్నాడు. వాళ్ళ నాన్న ఇంతకీ ఫైనలీ కొడుకును కౌగిలించుకున్నాడు. ఇంతవరకు కొడుకును పట్టించుకోలేదు, దూరంగా ఉంచాడు, దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు కొడుకు ఈ విధంగా ఘనకీర్తి సాధించాడంటే ఇంక ఇప్పుడు ఆయనకు వచ్చింది ప్రేమ. అందుకని వచ్చి కొడుకుని కౌగిలించుకున్నాడు. ఇంతకీ ఈలోగా ఈ సమయంలో ఈయనేమీ మారలేదు. మన రాజుగారు తండ్రి ఏమీ మారలేదు గాని కొడుకు మారిపోయాడు ఈలోగా. కొడుకు ఇంతకు ముందు తండ్రి ఎత్తుకోవాలి, కౌగిలించుకోవాలని కోరుకున్నాడు. ఈడ పరిస్థితి ఏమైపోయింది ఈ 6 నెలల్లో కొడుకుని ఎవరు స్పృశించారు? విశ్వక్సేనుడి యొక్క పాదాలను స్పృశించడం వల్ల అశేషమైన అఘములు అన్న బంధనాలన్నీ హతమైపోయిన వాణ్ణి, భగవంతుణ్ణి స్పృశించి వచ్చిన వాణ్ణి ఇప్పుడు ఈయన తాకుతూ ఉన్నాడు. ఈ పాటికే ఆయనకి అసలు ఇంట్రెస్ట్ పోయింది. కొడుక్కు ఈ పాటికే ఇంట్రెస్ట్ పోయింది. ఇప్పుడొచ్చి వాళ్ళ నాన్న ఈయనని స్పృశిస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు, ఏంటో చేస్తున్నాడు గానీ, కొడుకు ఇంతకు ముందు అనుకున్నాడు. ఆయన కోరుకున్నప్పుడు ఇవ్వవలసిన ప్రేమ అసలు నేచురల్‌గా తండ్రి గాబట్టి ఇవ్వవలసిన ప్రేమని అప్పుడు ఇవ్వకుండా దాచుకుని, అసలు ఉన్నదో లేదో దాచుకోవడానికి ఉండాలి గదా! అప్పుడు అసలు లేకుండా పోయింది. ఇప్పుడు సడెన్‌గా ప్రేమ పుట్టుకొనొస్తే కడుపులో లేనిది కౌగిలించుకుంటే మాత్రం తెలియదా? ధ్రువుడికి అంత ఇంట్రెస్ట్ కూడా అనిపించలేదు. ఆయనకి మనసులో భగవంతుడిని స్పృశించి ఉన్నాడు. సరే ఏదో ఒకటి బాహ్యంగా ఇట్లానే నడుస్తుంటాయి. అథా అజిగ్రన్ ముహుః మూర్ధ్ని సీతైః నయన వారిభిః స్నాపయామాస తనయం జాతోద్దామ మనోరథః. ఇంకా మన రాజుగారు అప్పుడు ముహుః మాటి మాటికి మూర్ధ్ని అజిగ్రన్ తల ముద్దు పెట్టుకుంటున్నాడు. నయనవారిభిః సీతైః నయనవారిభిః చల్లటి కన్నీళ్లతో తనయం కొడుకును స్నాపయామాస. ఇంక కన్నీళ్లు ఎట్లా గారుస్తున్నాడంటే ఆ చల్లటి కన్నీళ్లతో కొడుకు తలంతా తడుస్తూ ఉన్నది. చల్లటి కన్నీళ్ళేంటో మామూలుగా అయితే మనకు నిజంగా ప్రేమ పొంగి పొర్లితే వేడి కన్నీళ్లు కారుతాయి అట్లా ఏమైనా రాస్తారు మన వ్యాసుల వారు, వాల్మీకి మహర్షి. ఇక్కడ వ్యాసుల వారు మన ఉత్తానపాదుడు కార్చిన కన్నీళ్లు చల్లగా ఉన్నాయని చెప్పారు. ఎందుకో మరి. సరే. మనోరథము ఉద్దామము ఆయన మనసులోని కోరిక కట్టలు తెంచుకుని బయటపడుతూ ఉంటే, ఇంక దాంతో ఆయన కొడుకుని ముద్దాడుతూ చల్లటి కన్నీళ్లు కారుస్తూ ఉన్నట్ట. అభివంద్యత్ పితుః పాదౌ ఆశీర్భిః చ అభిమంత్రితః ననామ మాతరౌ శీర్ష్ణా సత్కృతః సజ్జనాగ్రణీః. ఇంక మన ధ్రువుడు ఇటువైపు నుంచి పితుః పాదౌ అభివంద్య వాళ్ళ నాన్న కౌగిలించుకోవడం, ముద్దాడడం అవన్నీ అయినాక కొంచెం పక్కకు జరిగి వాళ్ళ నాన్న పాదాలకు నమస్కారం చేశాడు. ఇంకా ఆశీర్భిః చ అభిమంత్రితః వాళ్ళ నాన్న ఆశీర్వచనాలు కూడా చేస్తున్నాడు. అంతా బానే ఉంది కదా నాన్న, అంతా ఏమి బాధ లేదు కదా, చక్కగానే జరిగింది కదా అని ఏవో
మంచి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మరి ధ్రువుడు ఏం జవాబు చెప్తున్నాడో. ఈలోగా ఆ విధంగా సత్కరింపబడుతూ మన సజ్జనాగ్రణి, మన ధ్రువుడు సజ్జనులలో అగ్రణి శీర్ష్ణ తల వంచి మాతరవు తల్లులకు ననామా నమస్కారం కూడా చేశాడు. ముందు సురుచి సురుచిః తం సముత్థాప్య పాద అవనతం అర్భకం పరిష్వజ్య ఆహ జీవ ఇతి బాష్ప గద్గదయా గిరా. ఇంక మన సురుచి పాదాల దగ్గర వంగి నమస్కారం చేస్తున్న ఆ అర్భకుణ్ణి, పిల్లవాణ్ణి, వాణ్ణి సముద్ధాప్య లేపింది. లేపి పరిష్వజ్య వాణ్ణి కౌగిలించుకుని బాష్ప గద్గదయా గిరా కన్నీళ్లతో బొంగురుబోతూ ఉన్న కంఠంతో జీవ ఇతి ఆహా, ఏదో చిరంజీవ అంటాం కదా, చిరంజీవ అని ఆమె కూడా అన్నది. అసలు ఆయన ఏడుస్తున్నందుకు కారణమే ఇది. మామూలు అంతా ఇంత చిరంజీవ కాదు ఈయనకి. ఈయనకి ఎంత చిరము అంటే కల్పాంతం వరకు ఉంది ఇప్పుడు ఆ జీవము. అందుకని ఆయన పాపం తిట్టుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ అమ్మగారు ఇదంతా తెలియక, మనం నిజంగా ప్రపంచంలో ఎవరైనా నమస్కారం చేస్తే చిరంజీవ అంటాము. అంటే ఇంక చిరకాలం ఇట్లానే ఇదే దేహంతో ఉండు అని. మరది వరమో, ఆశీర్వచనమో, అది శాపమో అర్థం కాదు నాకు ఇప్పటికి గూడా. తొందరగా ఈ శరీరంలో ఉన్నంత సమయంలోనే నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఈ దేహాన్ని వదిలిపెట్టి పో అని ఆ రకమైనవి మనం చదువుకునే శాస్త్రాల్లో, భగవద్గీతాదుల్లో, పురాణాల్లో, ఉపనిషత్తుల్లో మనకుండేవవి. నువ్వు ఈ శరీరంలో ఉన్నంతలోగానే నువ్వెవరో తెలుసుకో, ఇంక శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్తారు. అది మనకు ఆశీర్వచనము. ప్రపంచం ఎట్లా ఉంటుందంటే, ఇంక వీటితోటి సంబంధం లేని ప్రపంచంలోని మనుషులు ఒకళ్ళనొకళ్ళు ఆశీర్వదించుకోవాలంటే చిరంజీవ అంటారు. అది యాక్చువల్‌గా మనకు శాపము. ఇంక ఎల్లకాలం ఇట్లానే జీవంతో ఉండాలి అంటే, జీవభావంతోటి ఉండాలి అంటే అది శాపం మనకు. ఆ విషయం పాపం ఈ పిల్లవాడికి అర్థమైతుంది. ఆయన అందుకే తిట్టుకుంటున్నాడు. ఆయనకి ఈమె చెప్పవలసిన పని లేదు జీవ అని. భగవంతుడే జెప్పాడు. మంచిది నీకు గావాలి గదా! ఉండు కల్పాంతం వరకని జెప్పారసలు. భగవంతుడే జెప్పాడు. ఆయన దానికే కళ్ళప్పగించి చూసుకున్నాడు. కళ్ళు తేలేసాడు. నేను ఇదా కోరుకుంది ఫైనల్‌గా అని. ఇప్పుడు ఈమేం పాపం ఏదో జీవ అన్నది. సరే మంచిది. ఆమె ఆశీర్వచనం జేస్తున్నా మంచి మనసుతో అనుకున్నది. సరే అది గూడా యాక్సెప్ట్ చేద్దాము. ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, ఉత్తమః చ ధ్రువః చ ఉభౌ అన్యోన్యం ప్రేమ విహ్వలౌ అంగసంగాత్ ఉత్పులకౌ అస్రౌఘం ముహుః ఊహతుః. ఉత్తముడు, ధ్రువుడు వీళ్ళిద్దరు గూడా అన్యోన్యం ఒకళ్ళనొకళ్ళు ప్రేమ విహ్వలతతో అంగసంగాత్ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని పులకలెత్తిన దేహాలతో అస్రౌఘం కళ్ళు ధారాపాతంగా కన్నీళ్లు గారుతూ ఉంటే ముహుహు ముహుహు మాటి మాటికి ఊహతుహు ఇద్దరు కన్నీళ్లు గారుస్తూ ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని అట్లా ప్రేమ చూపించుకుంటూ ఉన్నారు. సునీతి అస్య జనని ప్రాణేభ్యః అపి ప్రియం సుతం ఉపగుహ్య జహౌ ఆధిం తత్ అంగస్పర్శ నిర్వృత. మన సునీతి చివరికి ఆమె వంతు వచ్చింది. కొడుకుని ఆలింగనం చేసుకునేందుకు అవకాశము. ముందు వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ పిన్ని, తర్వాత వాళ్ళ తమ్ముడు అయ్యాక వాళ్ళ అమ్మ దగ్గరకొచ్చాడాయన. ఆయన జనని వాళ్ళ అమ్మగారు సునీతి ప్రాణేభ్యః ప్రియం సుతం, ప్రాణాల కంటే గూడా ప్రియమైన తన కొడుకును ఉపగుహ్య గట్టిగా కౌగిలించుకుని, ఇంకా ఆమె ఆధిం జహౌ ఆమె మనసులో ఉన్న ఏ దుఃఖం ఉన్నదో దాన్ని వదిలిపెట్టేసింది. తత్ అంగస్పర్శ నిర్వృత, కొడుకు దేహాన్ని స్పృశించినంత మాత్రం చేత ఆమెకి చాలా సంతోషం కలిగి ఆ ఆనందంతో మనసులోని దుఃఖాన్ని వదిలిపెట్టేసింది. ఇంకప్పుడు పయస్తనాభ్యాం శుశ్రావ నేత్రజైః సలిలైః శివైః
తదా అభిషిచ్యమానాభ్యాం వీరా వీరసువః ముహుః. ఇంకా మన వీరసువః వీరపుత్రుణ్ణి ప్రసవించింది మన వీరమాత సునీతి. ఓ వీరుడా, ఓ విదురా అని మన మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు విదురుడికి. ఆమె ఆ వీరమాత ఇప్పుడు కదా అప్పుడు ముహుః ముహుః మాటి మాటికి నేత్రజైః సలిలైః శివైః కన్నీళ్లు కారుతూ ఉంటే, ఆ నీటితో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే, ఆమె కళ్ళలో నుంచి కారుతున్న మంగళకరమైన కన్నీళ్లు ఆమె స్తనముల పైన పడి, ఆమె స్తనములు కూడా పొంగుతూ ఉంటే, ఆమె ఎంతో గొప్పగా గుండెలు ఉప్పొంగుతుండగా కొడుకుని కౌగిలించుకుని ఆమె కష్టాన్ని మర్చిపోతూ ఉన్నది. ఆమెనింకందరూ పొగుడుతూ ఉన్నారు రాజమాతను, వీరమాతను. ఎందుకంటే ఆయన తర్వాత రాజవుతాడు. ఇప్పుడు వీరమాతను అందరూ పొగుడుతూ ఉన్నారు. తాం శశంసుః జనాః రాజ్ఞీం దిష్ట్యా తే పుత్రః ఆర్తిః ప్రతిలబ్ధః చిరం నష్టః రక్షితా మండలం భువః. అమ్మా, నీ అదృష్టం అమ్మా ఇదంతా. తే పుత్రః నీ కొడుకు, నీ ఆర్తిః నీ దుఃఖాలను పోగొడతాడమ్మా. వాడు చిరం నష్టః ఇంతకాలం ఎటు పోయాడో పోయాడే అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ప్రతిలబ్ధః బతికి మళ్ళీ తిరిగొచ్చాడమ్మా. నీ కొడుకు పోయినవాడు మళ్ళీ తిరిగొచ్చాడు. నీ అదృష్టమమ్మా ఇదంతా. వాడు ఓ రాజ్ఞి, ఓ రాణి, ఈ భువః మండలం, ఈ భువర్మండలాన్ని, ఈ రాజ్యాన్ని రక్షిస్తాడు, రాజవుతాడు అని జనమంతా తాం ఆమెను, ఆ వీరమాతను శశంసుః ప్రశంసిస్తూ ఉన్నారు. అభ్యర్చితః త్వయా నూనం భగవాన్ ప్రణతార్తిః యత్ అనుజ్జాయినః ధీరాః మృత్యుం జిగ్యుః సుదుర్జయం. అమ్మా, నువ్వెంత పుణ్యవంతురాలివమ్మా, నువ్వెంత గొప్ప ఇల్లాలివి, గొప్ప తల్లివి. నువ్వు నిజంగా భగవంతుణ్ణి ఎంత పూజించావమ్మా, నీ పూజలన్నీ ఫలించాయి. పోయాడనుకున్న నీ కొడుకు మళ్ళీ తిరిగొచ్చాడు. ఓహో, అసలా దేవుడున్నాడమ్మా, నిజంగా దేవుడున్నాడు. ప్రణత ఆర్తిః ఎవరైనా నమస్కారం చేసి పూజించి ఆర్తితోటి అడిగితే వాళ్ళ కష్టాలు తొలగిస్తాడమ్మా. నువ్వు చేసుకున్న పూజలు వ్యర్థం కాలేదు. ధీరులు, బుద్ధి జ్ఞానం కలిగిన వాళ్ళు ఆయనని ధ్యానం చేస్తే అసలు జయించరాని మృత్యువును కూడా జయించేయొచ్చమ్మా. నీ అదృష్టం తల్లి, నీకు రోజులు బాగున్నాయి, నీ కొడుకు మళ్ళీ తిరిగొచ్చాడు అని వాళ్ళందరూ ఆమెకి చెప్తూ ఉన్నారు. లాల్యమానం జనైః ఏవం ధ్రువం స భ్రాతరం నృపః ఆరోప్య కరిణీం హృష్టః స్థూయమానః అవిశత్ పురము. మన నృపః రాజుగారు ఏవం ఈ విధంగా జనైః లాల్యమానం, అక్కడున్న ప్రజలందరూ లాలిస్తూ ఉన్నారు ఆ చిన్నపిల్లవాడిని. గొప్ప ఘనకార్యాన్ని సాధించుకుని వచ్చాడు కాబట్టి అందరూ ఆయన్ని ముద్దు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ విధంగా ముద్దాడబడుతున్న ధ్రువుణ్ణి వాళ్ళ తమ్ముడు ఉత్తముడితో పాటు కలిపి వాళ్ళ నాన్న కరిణీం ఆరోప్య ఏనుగు పైకి ఎక్కించి హృష్టః చాలా సంతోషంగా, ఈలోగా ఈయన కూడా ప్రజలందరూ స్తుతిస్తున్నారు. ఆహా, రాజా నువ్వెంత అదృష్టవంతుడివయ్యా, ఇటువంటి గొప్ప కొడుకుని కన్నావో అని వాళ్ళందరూ ఆయన్ని కూడా పొగుడుతుంటే ఆయన చాలా సంతోషిస్తూ ఈ విధంగా కొడుకులిద్దరిని ఏనుగంబారి ఎక్కించి పురం అవిశత్ పురంలోకి ప్రవేశించాడు. తత్ర తత్ర ఉపసంక్లుప్తైః లసత్ మకరతోరణైః సవృందైః కదళీస్తంభైః పూగపోతైః చ తద్విధైః చూతపల్లవ వాసస్త్రక్ ముక్తాదామ విలంబిభిః ఉపస్కృతం ప్రతిద్వారం అపాం కుంభైః సదీపకైః. ఇంక వాళ్ళు ఊళ్ళోకొస్తూ ఉంటే ఊరంతా పండుగలాగా ఉన్నది. తత్ర అక్కడక్కడ మకర తోరణాలను ఉపక్లుప్తం, మకర తోరణాలు కట్టి ఉంచారు. కదళీ స్తంభాలు
అరటి బోదెలను తీసుకొచ్చి సవృందైః ఒక్కొక్క చోట చాలా చాలా అరటి చెట్లను తీసుకొచ్చి సమూహంలాగా కట్టారు. ఎందుకు అంటే మంగళకరంగా ఆయనకి ఆహ్వానం చెప్పడం కోసము. పూగపోతైః చ తద్విదైః అట్లానే పూగ వృక్షాలు అంటే పోక చెట్లను చాలా తీసుకొనొచ్చి అక్కడక్కడక్కడక్కడ డెకరేటింగ్ చేశారు. పోతైః అవి. పోతైః పూగాలు ఉత్తవి గూడా గాదు. లేత పోక చెట్లను తీసుకొచ్చి అందంగా ఆ మొత్తం రహదారుల్లో అలంకరిస్తూ ఉన్నారు. చూత పల్లవ వాసస్రక్క ముక్తాదామాలు. చూత పల్లవాలు అంటే మామిడి చిగుర్లతో దండలన్నీ తయారు చేసి చక్కగా అలంకరించారు ఆ దారులన్నీ, ఇళ్ళన్నీ. వాసాలు చక్కటి వస్త్రాలు, పట్టుబట్టలన్నీ ఇట్లా అలంకారాల్లాగా కట్టారు. స్రక్కులు పూలమాలలు, ముక్తాదామాలు ముత్యాల మాలలన్నీ గూడా విలంబిభిః వేలాడుతూ ఉన్నాయి. దార్లంతా, ఇళ్ళంతా ఆ రకంగా ప్రతి ద్వారము చక్కగా ఉపస్కృతం అలంకరించబడి ఉన్నది. అపాం కుంభైః చక్కగా పూర్ణ కుంభాలన్నీ ఉంచారు స్వాగతం చెప్తూ. సదీపకైః చక్కటి దీపాలన్నీ వెలిగించారు. ప్రాకారైః గోపుర ఆగారైః శాతకుంభ పరిచ్ఛదైః సర్వతః అలంకృతం శ్రీమద్ విమాన శిఖరజ్జుభిః. చక్కటి అలంకారాలతో ఉన్నాయి అక్కడ ప్రాకారాలన్నీ, గోపురాలన్నీ, ఆగారాలు, శాలలన్నీ. అవన్నీ కూడా శాతకుంభ పరిచ్ఛదైః బంగారపు జాలాలతో వాటితో అందంగా అలంకరించారు. సర్వతః అన్ని వైపుల నుంచి ఆ విధంగా శ్రీమంతమై ఉన్నది ఆ ఊరంతా. విమాన శిఖరజ్జుభిః ఏదో విమానాల పైన శిఖరాలతో ఉన్నట్టు అందమైన శిఖరాలతో ఉన్న ప్రకాశాలతో ఉన్న విధంగా ఉన్నది అదక్కడ. మృష్ట చత్వర రజ్య అట్ట మార్గం చందన చర్చితం లాజ అక్షతైః పుష్పఫలైః తండులైః బలిభిః యుతం. మార్గాలన్నిట్లో చక్కగా రోడ్లని ఊడ్చి శుభ్రం చేశారు. అట్లానే చత్వరాలు 4 రోడ్ల కూడళ్ళు క్రాస్ రోడ్స్ అన్నీ గూడా మృష్టము చక్కగా ఊడ్చి, తుడిచి శుభ్రం చేశారు. చక్కటి కళ్ళాపి అవన్నీ చల్లి. అట్లానే రథ్యాలు, రహదారులు రథాలు వెళ్ళడానికి వీలుగా ఉండే హైవేస్ ఉంటాయి గదా! మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఊడ్చి శుభ్రం చేశారు. చక్కగా నీళ్లు చిలకరించి పెట్టారు. పరిమళాలతో కూడిన నీళ్లను. అట్టాలకాలు, పెద్ద పెద్ద మేడలు, మార్గాలు, దార్లు అన్నీ ఇట్లానే అలంకరించారు. చందన చర్చితం చక్కగా పరిమళ గంధాలుతో కలిపిన నీళ్ళన్నీ చిలకరించి ఉంచారు. అట్లానే గంధాలన్నీ చల్లారు. లాజలు, అక్షతలు, పుష్పాలు, ఫలాలు, తండులాలు, బియ్యము, బలులు, వండిన భోజనము, జంతువులకు పెట్టే బలులు, వీటన్నింటితో కూడి ఉన్నాయి ఆ రోడ్లన్నీ. వీళ్ళొస్తూ ఉన్న రోడ్లన్నీ. ధ్రువాయ పథి త్రిష్టాయ తత్ర తత్ర పురస్త్రియః సిద్ధార్థ అక్షత దధి అంబు దూర్వా పుష్ప ఫలాని చ ఉపజహ్రుః ప్రయుञ्जानाः వాత్సల్యాత్ ఆశిషః సతీః శృణ్వन्तత్వల్గు గీతాని ప్రావిశద్ భవనం పితుః. ఇంకా తత్ర తత్ర పురస్త్రియః ఆ ఊళ్ళో అక్కడక్కడ స్త్రీలందరూ పది మార్గంలో వస్తూ ఉన్న ధ్రువాయ దృష్టాయ ధ్రువుణ్ణి చూస్తూనే వాళ్ళు ఆయన కోసము రోడ్ల పైనన్నీ చల్లుతూ ఉన్నారు. ఏమేం చల్లుతూ ఉన్నారు అంటే సిద్ధార్థాలు. సిద్ధార్థాలు అంటే తెల్ల ఆవాలు. తెల్లటి ఆవాలను సిద్ధార్థాలంటారు. తెల్లటి ఆవాలు చల్లుతూ ఉన్నారు. అక్షతలు, దధి పెరుగు చిలకరిస్తూ ఉన్నారు. అంబు నీరు చిలకరిస్తూ ఉన్నారు. దూర్వాలు లేత గడ్డి పరకలు చిలకరిస్తున్నారు, విసురుతూ ఉన్నారు. పువ్వులు, పళ్ళు రోడ్ల నిండా విసురుతూ ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ సతీః ఆశిషః చక్కటి మంచి ఆశీర్వచనాలతో వాత్సల్యాత్ ప్రేమపూర్వకంగా వాళ్ళు
ప్రయుంజానాః ఆయనని పలకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ పువ్వులు, పళ్ళు, అక్షతలు, పాలు, పెరుగు, ఏదో తెల్లటి ఆవాలు అవన్నీ తీసుకొనొచ్చి ఉపజహ్రుకు అక్కడ చల్లుతూ ఉన్నారు. ఆయన్ని చక్కగా మంచి మాటలతో పలకరిస్తూ ఉన్నారు. తర్వాత చక్కగా పాటలన్నీ పాడుతూ ఉన్నారు. వాళ్ళు పాడుతూ ఉన్న వల్గు గీతాన్ని, అందమైన ఆ గీతాలను శృణ్వన్ వింటూ మన ధ్రువుడు పితుః భవనం ప్రావిశత్ తండ్రి గారింట్లోకి ప్రవేశించాడు. తండ్రి గారి ఇల్లు ఎట్లా ఉన్నదిప్పుడు? అదెప్పుడూ అట్లానే ఉండిండొచ్చు. ఇప్పుడు ఈయనకింత మహారాజ వైభోగము కలిగింది. అది వేరే విషయము. మహామణివ్రాతమయే సహ తస్మిన్ భవనోత్తమే లాలితః నితరాం పిత్ర్యా న్యవసద్దివి దేవవత్. మహామణివ్రాతాలు, మహా గొప్ప గొప్ప విలువైన మణుల సమూహాలు, వ్రాతము వరసలు వరసలుగా చక్కగా తాపడం చేసిన అందమైన ఆ ఉత్తమమైన భవనంలో, తండ్రి గారింట్లో, పిత్రియా తండ్రి చేత నితరాం లాలితః తండ్రి ఇంక ఎప్పుడు ఈయన్ని ముద్దాడుతూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ విధంగా తండ్రి చేత లాలింపబడుతూ ఉన్నవాడై, దివి దేవవత్ ఆకాశంలో దేవతలాగా భూమి మీద మన ధ్రువుడు న్యవసత్ అక్కడ తండ్రి గారింట్లో నివసిస్తూ ఉన్నాడు. పయఃఫేన నిభాః శయ్యాః దాంతాః రుక్మపరిచ్ఛదాః ఆసనాని మహార్హాణి యత్ర రౌక్మాః ఉపస్కరాః. ఆయన పడుకునే పక్కలెట్లా ఉన్నాయి, కూర్చునే కుర్చీలెట్లా ఉన్నాయంటే, పయఃఫేన నిభాః శయ్యాః పాల నురగల్లాంటి పక్కలు వేసి ఉంచారు. ఆయన మంచాలెట్లా ఉన్నాయి, దాంతాః ఏనుగు దంతాలతో, రుక్మము బంగారంతో చక్కగా అలంకరించిన బంగారపు మంచం పైన పాల నురగల్లాంటి పక్క వేసి ఉంచితే పడుకుంటున్నాడు ఇప్పుడు మనవాడు. అట్లానే ఆయన ఆసనం, ఆయన కూర్చుంటే ఎట్లా ఉంది, మహారాణి చాలా విలువైన ఆసనాల పైన కూర్చుంటున్నాడు. ఆయన భోజనం చేస్తే ఎట్లా ఉంది, రౌక్మాః ఉపస్కరాః బంగారు పాత్రల్లో భోజనాలన్నీ వడ్డిస్తున్నారు ఆయనకి. మంచినీళ్ళు, పాలు, జ్యూసులు తాగడానికి. యత్ర స్ఫటిక కుడ్యేషు మహామరకతేషు చ మణిప్రదీపాః ఆభాంతి లలనా రత్న సంయుతాః. ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన ఇంట్లో స్ఫటిక కుడ్యేషు స్ఫటికాలతో తయారు చేసిన గోడలున్నాయిట. మహామరకతయేషు వాటిలో మహామరకతాలు, పెద్ద పెద్ద మరకతాలు వాటిని పొదిగారుట. ఆ స్ఫటికముతో తయారు చేసిన గోడల పైన మణులతో కూడి ఉన్న దీపాలన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయిట. మణిరత్నాలే గాదు, లలనారత్నాలు కూడా ఆయన ఇంట్లో గోడల పైన ప్రతిఫలిస్తూ ఉన్నాయి అని రాశారు. చాలా అందంగా రాశారు. చాలా అందంగా రొమాంటిక్‌గా రాశారు మన వ్యాసుల వారు. మన పిల్లవాడు పెద్దవాడైనట్టున్నాడు. ఆడపిల్లలు గూడా అందంగా అలంకరించుకుని కిలకిలా నవ్వుతూ లలనా రత్నాలు ఈయన ఇంట్లో గోడల పైన ప్రతిఫలిస్తున్నారంటే ఏంటి? ఆయన ఇంట్లో ఆడవాళ్ళు తిరుగుతూ ఉన్నారని అర్థము. ఆయన వయసు ఆడవాళ్ళు. ప్రాబబ్లీ డేటింగ్ చేస్తున్నాడో ఏమో మరి. కొంచెం యుక్త వయస్కుడు అయినట్టు ఉన్నాడు. యవ్వనంలోకొచ్చాడు మనవాడు. ఉద్యానాని చ రమ్యాణి విచిత్రైః అమరద్రుమైః కూజత్ విహంగ మిథునైః గాయన్మత్త మధువ్రతైః వాప్యః వైదూర్య సోపానాః పద్మోత్పల కుముద్వతీః హంస కారండవక్కులైః చుష్టాః చక్రాహ్వ సారసైః. అక్కడ అందము ఆ విధంగా వన్నెలు తీరుతూ ఉన్నది. ఆయన ఎక్కడున్నాడో అక్కడ రమ్యమైన, విచిత్రమైన దేవతల వృక్షాలతో ఉన్నట్టుగా ఉన్న ఉద్యానవనాలన్నీ ఉన్నాయిట. ఆ ఉద్యానవనాల్లో కూజత్ కూస్తూ ఉన్న విహంగాలు, పక్షుల కిలకిలా రావాలన్నీ వినిపిస్తూ ఉన్నాయిట. అవి మిథునము 2 పక్షులు జంటలు జంటలుగా గానాలన్నీ చేస్తూ ఉన్నాయిట. మత్తెక్కిన మధువ్రతాలు
తుమ్మెదలు, గండు తుమ్మెదలన్నీ ఝంకారాలు చేస్తూ ఉన్నాయిట. వైడూర్యాలు పొదిగిన సోపానాలు, మెట్లతో ఉన్న దిగుడు బావులు, వాపి అంటే దిగుడు బావులున్నాయిట. అందులో ఆ వైడూర్యాలతో తయారు చేసిన మెట్లతో ఉన్న ఆ దిగుడు బావుల్లో పద్మాలు, ఉత్పలాలు, కుముదాలు అన్నీ విరగబూస్తూ ఉన్నాయిట. ఆ దిగుడు బావుల పక్కన హంసలు, కారండవ పక్షులు, ఆ కులమంతా సమూహాలుగా అక్కడ ఉండి తిరుగుతూ ఉన్నాయి, కూస్తూ ఉన్నాయి. వాటితో పాటే చక్రవాక పక్షులు, సారస పక్షులు, బెగ్రు పక్షులు అంటారు. ఇవన్నీ గూడా అక్కడ ఉన్నాయట. ఇవన్నీ చూస్తూ మనవాడు సంతోషంగా పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు యుక్త వయస్కుడయ్యాడు. ఉత్తానపాదः రాజర్షిः ప్రభావం తనయస్య తం దృష్ట్వా అద్భుతతమం ప్రపేదే విస్మయం పరం. మన రాజర్షి ఉత్తానపాదుడు ఆ కొడుకు యొక్క ప్రభావాన్ని విని, ఆ అద్భుతమైన ఆయన ప్రభావాన్ని చూసి పరమాశ్చర్యాన్ని పొందుతూ ఉన్నట. వీక్ష ఊఢవయసం తం చ ప్రకృతీనాం చ సమ్మతం అనురక్త ప్రజం రాజా ధ్రువం చక్రే భువపతిం. ఇంకా మన రాజుగారు, మనవాడు ఊఢ వయస్కుడయ్యాడు, యవ్వనంలోకొచ్చాడని వీక్ష చూశాడు. యుక్త వయసులో ఉన్నాడిప్పుడు, యవ్వనంలో ఉన్నాడు. ప్రకృతీనాం సమ్మతం, ప్రజలందరికీ ఆయనంటే ఇష్టము, ధ్రువుడంటే. అనురక్త ప్రజం, ప్రజలందరికీ ఆయన పైన అనురాగం ఉన్నది. ప్రజారంజకంగా పాలన చేస్తాడని ఈయనకనిపించింది. అందుకనే మన రాజుగారు మన ధ్రువుణ్ణి భువపతిం, ఆ రాజ్యానికి రాజుగా చక్రే చేశాడు. మన ధ్రువుణ్ణి ఆ రాజ్యానికి రాజుని చేశాడు. తర్వాత ఈయనేమయ్యాడు అంటే ఆత్మానంచ ప్రవయసం ఆకలయ్య విశాంపతిః వనం విరక్తః ప్రాతిష్ఠత్ విమృశన్ ఆత్మనః గతిం. మన విశాంపతి, మన రాజుగారు ఆత్మానంచ, తన గురించి తను చూసుకున్నాడు. తనెట్లా ఉన్నాడు? ప్రవయసం, వయసు పైబడ్డది అని ఆకలయ్య చూసుకున్నాడు. చూసుకుని నేను పెద్దవాడినయ్యాననుకుని విరక్తుడై ఇంకా ఆత్మనః గతిం, ఆత్మగతిని విమృశన్ విచారిస్తూ వనం ప్రాతిష్ఠత్, వానప్రస్థం చేశాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే ధ్రువరాజ్యాభిషేక వర్ణనం నామ నవమోధ్యాయః సంపూర్ణం. అథ దశమోధ్యాయః. ఇంకప్పుడేం జరిగిందో చూద్దాం. మైత్రేయుల వారు మనకు కథ చెప్తున్నారు. ప్రజాపతేః దుహితరం శిశుమారస్య వై ధ్రువః ఉపయేమే భ్రమిం నామ తత్సుతౌ కల్పవత్సరౌ. మన ధ్రువుడు ఒక ప్రజాపతి ఉన్నాడు, శిశుమారుడు అని. ఆ శిశుమారుడు అన్న ప్రజాపతి యొక్క దుహిత కూతురున్నది, భ్రమి అని. ఆ భ్రమి అన్న అమ్మాయిని ఉపయేమే వివాహం చేసుకున్నాడు. వాళ్లకు ఇద్దరు సుతవు కొడుకులు కలిగారు. ఒక ఆయన పేరు కల్పుడు, ఒక ఆయన పేరు వత్సరుడు. ఈ భృమిగాక మన ధ్రువుడికి ఇంకొక భార్య కూడా ఉన్నది. ఇలాయామపి భార్యాయాం వాయోః పుత్ర్యాం మహాబలః పుత్రం ఉత్కలనామానం యోషిత్ రత్నం అజిజనత. వాయువు యొక్క కూతురు ఇలా అని ఒక అమ్మాయి ఉన్నది. ఆమెని మన మహాబలుడు భార్యగా పెళ్లాడాడు. వాళ్ళిద్దరికీ ఉత్కలుడు అన్న పేరున్న ఒక కొడుకు, ఒక చక్కటి అమ్మాయి జన్మించారు. ఉత్తమహత్తు అకృత ఉద్వాహః మృగయాయాం బలీయసా హతః పుణ్యజనేన అద్ర్యౌ తత్ మాతా అస్య గతిం గత. ఉత్తమహత్తు, మన ఉత్తముడేమో, ధ్రువుడి తమ్ముడు. అకృత ఉద్వాహః, ఉద్వాహము అన్న వివాహము అన్న పెళ్లి అనర్థం. ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయనకి వేటాడడం అంటే చాలా ఇష్టము. ఒకానొక సమయంలో పర్వతానికి వెళ్ళాడు. పర్వతం పైకి అడవుల్లోకి వెళ్ళాడు వేటాడడం కోసం. అక్కడ ఆ హిమాలయ పర్వతాల్లో బలవంతులైన
పుణ్యజనులుంటారు. వాళ్ళలో ఒక్క మహాబలవంతుడైన పుణ్యజనుడి చేత ఆయన అక్కడే మరణించాడు. తత్మాత ఆయన తల్లి సురుచి కూడా ఆయన్ని వెతుకుతూ వెళ్ళి తస్య గతిం గత ఆమె కూడా అదే విధంగా మరణించింది. ధ్రువః భ్రాతృవధం శ్రుత్వా కోపామర్షః శుచార్పితః జైత్రం స్యందనమాస్థాయ గతః పుణ్యజనాలయం. మన ధ్రువుడు తమ్ముడు ఈ విధంగా మరణించాడు, వధింపబడ్డాడని శ్రుత్వా విని కోపంతో అమర్ష తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేని కోపంతో ఉన్నవాడై శుచార్పితః బాగా కన్నీళ్లొచ్చాయి ఆయనకి, ఏడుస్తూ జైత్రం స్యందనమాస్థాయ జైత్ర రథాన్ని ఎక్కి అపుణ్యజనులుండే వాళ్ళ ఆలయానికి, నివాస స్థానానికి గతః వెళ్ళాడు యుద్ధానికి. గత్వా ఉదీచీం దిశం రాజా రుద్రానుచర సేవితాం దదర్శ హిమవద్ ద్రోణ్యాం పురీం గుహ్యక సంకులాం. ఉదీచి దిక్కుగా అంటే ఉత్తర దిక్కుగా వెళ్ళాడు ఆయన. అక్కడ మన రాజు ధ్రువుడు రుద్రుడి యొక్క అనుచరుల చేత సేవింపబడుతూ ఉన్న ఒక పురిని అక్కడ దదర్శ చూశాడు. ఆ హిమవత్ పర్వత సానువుల్లో గుహ్యకులు నివసించే గుహ్యకులతో నిండి ఉన్న ఒక ఊరిని చూశాడు. దద్మౌ శంఖం బృహద్ బాహుః ఖం దిశః చ అనునాదయన్ ఏన ఉద్విగ్న దృశః క్షతః ఉపదేవ్యః అత్ర సన్భృశం. మనవాడు బృహద్ బాహు పెద్ద పెద్ద బాహువులతో ఉన్నవాడు ఆ చేతులు ఎత్తి ఒక పెద్ద శంఖాన్ని పట్టుకునే దద్మౌ పూరించాడు, యుద్ధానికి పీలుస్తూ వాళ్లను. ఆ నాదం ఎట్లా ఉన్నది అంటే ఖం దిశః చ భూమి ఆకాశాలనే కాదు దిక్కులను కూడా పిక్కటిల్లుతూ ఉన్నది ఆ శంఖనాదము. ఏనా దాంతో ఉద్విగ్న దృశః ఉద్విగ్నత చెందిన మనసులతో చూపులతో ఉన్నవాళ్ళు ఉపదేవులు, అక్కడ ఉన్న దేవతా స్త్రీలు భృశం అత్రసన్ బాగా భయపడ్డారు. కళ్ళతో అటు ఇటు వాళ్ళు కంగారుగా చూస్తున్నారు, ఏమి శబ్దము ఏమి విషయం అని. అట్లా జరిగింది. క్షతః ఓ విదురా, అప్పుడేం జరిగిందంట. తతః నిష్క్రమ్య బలినః ఉపదేవ మహాభటాః అసహంతః తత్ నినాదం అభిపేతుః ఉదాయుధాః. తతః ఇంకా మన ఉపదేవ మహాభటాః, మన ఉపదేవుడు మహాదేవుడు శివుడు, ఆయన పక్కనే ఈ అలకాపురిని నిర్మించుకుని ఉన్న గుహ్యకులు, యాతుదానులు, యక్షులు, రాక్షసులు వీళ్ళందరికీ ఒక ఊరున్నది అలకానగరం అని. ఆ అలకాపురిలో మన వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ భటులందరూ ఇంకా నిష్క్రమ్య బయటికొచ్చారు ఊళ్ళో నుంచే. తత్ నినాదం అసహంతః ఆ శబ్దం వాళ్ళకి వినబుద్ధి కాలేదు, వాళ్ళకు సహించే ఉద్దేశం లేదు. అట్లా పెద్ద పెట్టిన శంఖనాదాలన్నీ చేస్తూ యుద్ధానికి పిలుస్తూ. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆయుధాలు ఎత్తి పట్టుకుని అభిపేతుః వచ్చారు, ఇంకా పరిగెత్తుకుంటూ యుద్ధం చేయడానికి. సహ తాన్ ఆపతతః వీర ఉగ్రధన్వా మహారథః ఏకైకం యుగపత్ సర్వాన్ అహన్ బాణైః త్రిభిః. ఇంకా మన వీరుడు, ఓ వీరుడా విదురా చెప్తాను విను. మన మహారథుడు ఉగ్రధన్వ ఉగ్రమైన భయంకరమైన ధనుసు పట్టుకున్నాడు. ఆపతతః తాన్ వచ్చి మీద పడిపోతున్న వాళ్లను సహా ఆయన ఏకైకం ఒక్కొక్కడిని, ఆయనతో యుద్ధానికి వస్తున్న ప్రతి వాణ్ణి త్రిభిః బాణైః మూడు బాణాలతో వేసి యుగపత్ ఒక్కటేసారి ఒక్కొక్కళ్ళ పైన మూడు బాణాలు ఎక్కుపెట్టడం వదలడం, ఆ రకంగా అహన్ కొట్టాడు. తే వై లలాట లగ్నైః తైః ఇషుభిః సర్వే ఏవ హి మత్వా నిరస్తం ఆత్మానం ఆశంసన్ కర్మ తస్య తత్. తే వాళ్ళు పాపము
లలాట లగ్నైః తైః శుభిః పోయి ఆ 3 బాణాలు వాళ్ళ లలాటానికి, వాళ్ళ కాలభాగానికి ఠపి 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 అని గుచ్చుకుంటే సర్వే ఏవ అందరూ పాపం తట్టుకోలేకపోయారు. ఆత్మానం నిరస్తం మత్వా ఇంక మనం ఓడిపోయామని అనుకున్నారు. తస్య తత్ కర్మ ఆయన అంత గొప్పగా బాణాలు వేస్తూ ఉంటే ఆ పని చూసి ఆ పనిని వాళ్ళు అసన్సన్ వాళ్ళు చాలా ప్రశంసించారు. తే అపి చ అముం అమృష్యంతః పాదస్పర్శం ఇవ ఉరగాః శరైః అవిద్యన్ యుగపత్ విగుణం ప్రచికీర్షవః. వాళ్ళు అపి వాళ్ళు గూడా మామూలు వాళ్ళేంటి? వాళ్ళెందుకు ఊరుకుంటారో? ప్రచికీర్షవః ఆయన పైన ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఉన్నవాళ్ళు పాదస్పర్శమివ ఉరగాః తోక తొక్కిన పాముల్లాగా లేచారు. అమృష్యంతః ఆయన్ని తట్టుకోలేమనుకున్నారు వాళ్ళు. ఇంక వద్దు. ఈ రకంగా మనము ఊరుకోవడానికి, ఉపేక్షించడానికి వీల్లేదనుకున్నారు. మహాకోపంతో వాళ్ళు ఈసారి ఏం చేశారు? యుగపత్ ఒకటేసారి ద్విగుణం 2 రెట్లుగా శరైః అవిద్యన్ బాణాలతో కొట్టారు. ఈయన ఒక్కటేసారి ఒక్కొక్కళ్ళ పైన 3 బాణాలేసి కొడితే, వాళ్ళందరూ ఒకేసారి ఈయన పైన 6 బాణాలేసి కొట్టారు. తతః పరిఘ నిస్త్రింశైః ప్రాస శూల పరశ్వధైః శక్తి రుష్టిభిః భుషుండీభిః చిత్రవాజైః శరైః అపి అభ్యవర్షన్ ప్రకుపితాః సరథం సహ సారథిం ఇచ్చంతః తత్ ప్రతీకర్తుం అయుతాని త్రయోదశ. వాళ్ళు ఒక అయుతము అంటే 10,000 అని అర్థము. త్రయోదశ అంటే 13. 13 ఇంటూ 10,000 అంటే మొత్తం 1,30,000. 1,30,000 అస్త్రాలను ప్రతీకారం తీర్చుకోవాలనే వాళ్ళు కోరుకున్న వాళ్ళే వర్షంలాగా కురిపించారు. 1,30,000 ఆయుధాలను వాళ్ళు వర్షంలాగా కురిపించారంటే ఏమేమి ఆయుధాలు కురిపించారు? ఇంక తతహ వాళ్ళు పరిఘలు అంటే ఇనుప గుదియలు, నిస్త్రింశాలంటే కత్తులు, ప్రాసాలంటే ప్రాసాలు, శూలం అంటే మనకు తెలుసు గదా! ప్రాసాలన్నా, శూలాలన్నా అవే. బళ్ళేలు, ఈటెలు అంటాం గదా! లాన్సెస్, జావెలిన్స్ అట్లాంటివి. పరశ్వధాలు అంటే గండ్రగొడ్డళ్ళు. శక్తులు అంటే గూడా ఇంతే. ఈటెల్లాగా, బళ్ళెల్లాగా ఉంటాయి వాటిని. రుష్టిభిః ఇవి కూడా ఇంకో రకము. అటువంటి కత్తులు ఎట్లా అంటే 2 వైపులా పదునుగా ఉన్న కత్తులు. నిస్త్రింశాలంటే, మృష్టులు అంటే ఇవన్నీ గూడా కత్తులే. కాక చిత్రవాజైః శరైః చక్కటి కొసలతో, పించాలతో ఉన్న బాణాలు. ఇవన్నీ మనము శూలాలు, పట్టిసాలు, తోమరాలు, ఖడ్గాలు, బాణాలు ఇవన్నీ విన్నాం గానీ, ఈ మొత్తం లిస్ట్‌లు ఎన్ని లిస్ట్‌లు చూసానో నేను. ఆయుధాల లిస్ట్‌లు ఎన్నో చెప్పుకుంటూ వచ్చాను, చదువుకుంటూ వచ్చాను. ఇవాళ మొట్టమొదటిసారి ఒక కొత్త ఆయుధం పేరు కనిపించింది. భుషుండి అంట దాని పేరు. భుషుండి. భుషుండి అని. ఈ భుషుండి అంటే ఇంతకేంటి తెలుసా? విచిత్రము. భుషుండి అంటే గన్. మరి ఆ కాలంలో గన్నులున్నాయని మన వ్యాసుల వారికి ఎట్లా తెలిసిందో మీరు కావాలంటే చూసుకోండి. ఎక్కడైనా ఆన్‌లైన్ డిక్షనరీస్‌లో భుషుండి అంటే పిస్టల్, రైఫల్, గన్ అని రాస్తారు. అవెట్లా ఉన్నాయో ఏమో తెలీదు. వాళ్ళు గన్నులు గూడా పట్టుకొనొచ్చేసారు యుద్ధానికి. కత్తులే గాదు. ఆ రకంగా మొత్తం అన్నింటిని వాళ్ళు వర్షంలాగా కురిపించారు. మహాకోపంతో, ప్రకోపంతో ఉన్నారు. సరథం సహ సారథిం రథం పైన సారథితో సహా కలిపి మన ధ్రువుడి పైన అటువంటి ఆయుధాలను విసురుతూ కురిపిస్తూ ఉన్నారు మన వాళ్ళు. ఔత్తానపాదిః సహ తదా శస్త్రవర్షేణ భూరిణా న ఉపాదృశ్యత ఛన్నః ఆసారేణ యథా గిరిః. సహ మనవాడు తదా అప్పుడు ఎట్లా ఉపాదృశ్యత ఉన్నాడు అంటే, ఔత్తానపాదిః ఉత్తానపాదుడి కొడుకు మన ధ్రువుడు. భూరిణ శస్త్రవర్షేణ ఆ భయంకరంగా 1,30,000 ఆయుధాలని ఒకటేసారి వాళ్ళందరూ కురిపించేసరికి, ఆ ఆయుధాల వర్షంలో
ఆయన రథము, రథసారథి అన్నీ నా ఉపాదృశ్యత అసలు కనిపించట్లేదు. యథా ఏ విధంగానైతే ఆసారేణ ఛన్నః గిరిః ఇవ ఏదో ధారాపాతంగా కురుస్తున్న జడివానలో కొండ ఎట్లా కనిపించకుండా ఉంటుందో అట్లా ఉన్నది ఈయన రథము. అందులో ఉన్న ఈయన సారథి. हाहाकारः तथा एव आसीत् सिद्धानां दिवि पश्यतां हतः अयं మానవః సూర్యః మగ్నః పుణ్యజనార్ణవే అని అందరూ అనుకుంటున్నారు అక్కడ. ఆ దివిలో పశ్యతాం చూస్తూ ఉన్న సిద్ధులందరూ హాహాకారాలు చేశారు అక్కడ. వాళ్ళ హాహాకారాలన్నీ ఆసక్తి కలిగే అందరూ పెద్దగా అయ్యో! 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 అని అరుస్తూ ఉన్నారు. అయ్యం హతః వీడు చచ్చిపోయినట్టున్నాడు అనుకుంటున్నారు వాళ్ళు. అయ్యో! వాడు చచ్చిపోయాడు అని. మనవాడు మానవః మానవుడు అంటే మనువు నుంచి వచ్చినవాడు. స్వయంభువ మనువు కొడుకు ఉత్తానపాదుడు కొడుకు మన ధ్రువుడు. ఈ మానవుడు మనువు నుంచి మనందరిని కూడా మానవులని ఎందుకు పిలుస్తారంటే మనం కూడా మనువు నుంచే వచ్చాం. మను సంతానం కాబట్టి మనం మానవులము. మన ధ్రువుడు కూడా మనవాడే. అందుకని ధ్రువుడిని పెట్టుకొని మనము అర్థం చేసుకోవాలి. ధ్రువుడిలాగా అంత దూరం వెళ్తే కూడా ఎంత దూరం వెళ్తామో, మనవాడు మన పూర్వీకుడు మన ధ్రువుడే అంత దూరం వెళ్లి కూడా ఏమీ సాధించలేదనుకుంటే, మనం భూమి మీద కూర్చొనే ఎంత సాధిస్తామో అని అందుకే ఈయనను పెట్టుకొని మనం తెలుసుకోవాల్సొస్తుంది ఇప్పుడు. ఇంతకి మన మానవుడు మనలాగా. అయ్యో పాపం! అయ్యో హతః వీడు చచ్చిపోయినట్టున్నాడు. సూర్యుడు ఏదో సముద్రంలో మునిగిపోయినట్టు, మన పుణ్యజనులు అన్న సముద్రంలో మన మానవ సూర్యుడు మగ్నుడైపోయాడు, మునిగిపోయాడు బుడుంగిన. పోయినట్టున్నాడు మనవాడు. అయ్యో! అయ్యో! అని అందరూ పెడబొబ్బలు పెడుతున్నారు. నదత్సు యాతుధానేషు జయకాశిషు అథో మృధే ఉదతిష్ఠత్ రథః తస్య నీహారాతీవ భాస్కరః. అప్పుడేం జరిగిందంటే, మృధే ఆ యుద్ధంలో అథ ఇంకా మనము గెలిచామోహో అని జయకాశిషు జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారక్కడ యాతుధానులందరూ. వాళ్ళు నదత్సు గట్టిగా జయ జయధ్వానాలు చేస్తూ మేం గెలిచాము అని చెప్పుకుంటూ ఉండగానే మన తస్య రథః ధ్రువుడి రథము ఉదతిష్ఠత్ పైకి లేచింది. ఎట్లా అంటే నీహారాత్ భాస్కరః ఇవ మంచు తెర కప్పేసి ఉంటే కొంతసేపు కనిపించకుండా మాయమైపోయిన సూర్యుడు కూడా మళ్ళీ మంచును కరిగించి ఎట్లా బయటపడతాడో, పొగమంచులోంచి సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో అట్లా ఈ బాణాల తెరచాటు నుంచి మన ధ్రువుడి రథము బయటికొచ్చింది. ధనుః విస్ఫూర్జయన్ దివ్యం ద్విషతాం ఖేదం ఉద్వహన్ అస్త్రౌఘం వ్యధమత్ బాణైః ఘనానీకమివ అనిలః. మనవాడు ఇంకా ఆ రథం బయటికొస్తూ ఉండగానే దివ్యమైన తన ధనుస్సును విస్ఫూర్జయన్ పెద్దగా మోగిస్తూ ధనుష్టంకారం చేస్తూ ఠాంగ్ ఠాంగ్ ఠాంగమని ఆయన ధనస్సుకున్న జాను నారిని సాగించి వదిలి పెద్ద శబ్దం చేస్తూ ద్విషతాం ఖేదముద్వహన్ తనను ద్వేషించే వాళ్లకు ఖేదాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ అస్త్రౌఘం వాళ్ళు 1,30,000 ఆయుధాలను వేస్తే ఆ మొత్తం అస్త్రాల సమూహాన్ని ఆయన బాణాలతో వ్యధమత్ మొత్తం చెల్లాచెదరు చేస్తూ బయటకొచ్చాడు. ఎట్లా అంటే అనిలుడు గాలి ఘనానీకం మబ్బుల సమూహాన్ని ఎట్లా చెల్లాచెదరు చేస్తాడో అట్లా వీళ్ళు వేసిన ఆయుధాల సమూహాన్ని చెల్లాచెదరు చేస్తూ మనవాడు బయటికొచ్చాడు. తస్యతే చాప నిర్ముక్తాః భిత్వా వర్మాణి రక్షసాం కాయాన్ ఆవిశిషుః తిగ్మాః గిరీన్
అసనయః యథా తస్య ఆయన యొక్క చాప నిర్ముక్తాః ఆయన ధనుస్సు నుంచి వదలబడ్డ బాణాలతో ఆ రాక్షసుల యొక్క వర్మము అంటే కవచము. కవచాలన్నీ భేదింపబడ్డాయి. ఆయన వదిలిన బాణాలు ముందు వాళ్ళు వేసిన ఆయుధాలన్నింటినీ చెల్లాచెదరు చేసి, తర్వాత ఆ ఆయుధాలు వేసిన వాళ్ళని వెళ్లి గుచ్చుకుంటే, ముందు వాళ్ళు వేసుకున్న కవచాలని ఆ బాణాలు ముక్కలు ముక్కలు చేసి, తర్వాత అతిగ్మాహ తీవ్రంగా, తీక్షణంగా ఉన్న ఆయన బాణాలు నేరుగా వెళ్ళి వాళ్ళ దేహాల్లోకి వివిసిహు వెళ్లి గుచ్చుకున్నాయి. ఆయన వేసిన బాణాలు వెళ్లి ముందు వాళ్ళ కవచాలను పగలగొట్టి లోపలికి దూరిపోయాయి వాళ్ళ దేహాల్లోకి. ఎట్లా అంటే అసనయః, అసనము అంటే పిడుగులు. పిడుగుపాట్లు ఏ విధంగానైతే కొండలను బద్దలు కొడతాయో, అట్లా ఈయన బాణాలు ఆ రాక్షసులన్న కొండలను బద్దలు కొడుతూ ఉన్నాయి. భళ్ళైః సంఛిద్యమానానాం శిరోభిః చారుకుండలైః ఊరుభిః హేమతాళాభైః దోర్భిః వలయవల్గుభిః హారకేయూరముకుటైః ఉష్ణీషైః చ మహాధనైః ఆశ్రుతాః తాః రణభువః రేజుః వీరా మనోహరాః. ఓ వీరుడా, విదురా, ఇంక ఎట్లా ఉందక్కడ రణభువః, ఆ యుద్ధ ప్రాంతమంతా, యుద్ధ రంగమంతా ఎట్లా ఉన్నది అంటే మనోహరంగా ఉన్నదయ్యా, మనోహరంగా ఉన్నది. భళ్ళాలతో ఛేదింపబడ్డ శిరస్సులు, ఆ రాక్షసులు, యక్షులు, యాతుదాన్లు, మిగిలిన మొత్తం పుణ్యజనులు వాళ్ళందరి యొక్క తలలెట్లా ఉన్నాయి, అందమైన కుండలాలతో ఉండే పాపం. ఇప్పుడు ఈయన వేసిన భళ్ళాలతో, బాణాలతో అవి భేదింపబడి పాపం కింద పడి దొర్లుతున్నాయి. హేమతాళాభైః ఊరుభిః బంగారు తాడి చెట్లలాగా ఉన్న వాళ్ళ తొడలన్నీ తెగి కింద పడి అక్కడక్కడ చెల్లాచెదురుగా ఉన్నాయి. వలయ వల్గుభిః అందమైన ముంజేతులకు వేసుకున్న కడియాలతో వాటితో ఉన్న వాళ్ళ చేతులన్నీ కూడా తెగి అక్కడ పడి ఉన్నాయి. హారాలు, వాళ్ళు వేసుకున్న కేయూరాలు, కంకణాలు, ముకుటాలు, వాళ్ళ తలలపైన కిరీటాలు, ఉష్ణీషాలు, తల పాగాలు, ఇవన్నీ పాపం మహాధనై గొప్ప విలువైనవి అన్ని చల్లా చెదరగా ఆ మొత్తం రణభూమి అంతా ఆశ్రితాహ మొత్తము విసిరివేసినట్టు పడి ఉన్నాయి. ఆ రకంగా ప్రకాశిస్తుందయ్యా, ప్రకాశిస్తుంది. అక్కడ ప్రకాశిస్తుంది ఆ రణభూమి మొత్తము మనోహరంగా, రేజుహు అది వెలిగిపోతూ ఉన్నది విదురా అని మన మైత్రేయ మహర్షి చెప్తూ ఉన్నారు. వాటికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా ఉంది కొంత కథ, ఈ యుద్ధము, దాని తర్వాత పర్యవసానము. వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార విందార్పణమస్తు.